శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరమాత్మనే నమః. అథ త్రయోదశోऽధ్యాయః. శ్రీ భగవానువాచ. 28, 29, 30 శ్లోకం. క్షేత్రజ్ఞ విభాగ యోగః. శ్రీ భగవానువాచ. 28, 29, 30 శ్లోకాలు ఇవాళ చేస్తాం. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. యథా భూతపృథగ్భావం ఏకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. యదా భూతపృథగ్భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 13వ అధ్యాయంలోకి పునఃప్రవేశం. మనం నిన్నటి రోజున పరమాత్మ 2 విషయాలు తెలియపరచడం జరిగింది. ఏమిటంటే ఈ సమస్త సృష్టి మొత్తం కూడా, ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థములన్నీ కూడా కేవలము క్షేత్రము క్షేత్రజ్ఞుల సంయోగం వలన మాత్రమే ఏర్పడుతున్నాయి. క్షేత్రం యొక్క వ్యక్తిగతంగా విడిగా దానికి సంయోగం క్షేత్రజ్ఞుడితో లేనప్పుడు దానికి అస్తిత్వం లేదు. అది జడస్వరూపం ఉన్నది కాబట్టి తనంతట తాను దేన్ని సృష్టించలేదు. అయితే క్షేత్రజ్ఞుడి యొక్క సంయోగం కలిగినప్పుడు మాత్రమే ఆ సమస్త పదార్థములు సృష్టి అవుతున్నాయి అని చెప్పిన తర్వాత ఈ జ్ఞానం కలిగి
నెక్స్ట్ దాంట్లో అట్లా కనపడుతున్నటువంటి అన్ని భూతాలు క్షేత్రము క్షేత్రగుణ సంయోగం వల్ల కలిగిందని తెలుసుకున్న తర్వాత వీటన్నిటిలో కూడా ఈ సమస్త భూతముల యందు కూడా పరమాత్మ సమముగా వ్యాపించి ఉన్నాడు, ఏ విధమైనటువంటి తేడా లేకుండా అనేటువంటి తెలుసుకునే జ్ఞానం ఎవరైతే ఉంటున్నాడో వాడే నిజంగా తెలుసుకుంటున్నవాడు. సో నిన్నటి చూసినటువంటి శ్లోకంలో సమస్త సృష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థములు జీవులు అన్నీ కూడా కేవలం క్షేత్రము క్షేత్రజ్ఞ సంయోగం వలన ఏర్పడుతున్నాయి. కేవలం క్షేత్రానికి దానికి వ్యక్తిత్వం లేదు, దానివలన ఒకటిగా అది చేయలేదు, అది జడస్వరూపమై ఉన్నది. కేవలం క్షేత్రజ్ఞుడి యొక్క సంయోగం ఏర్పడినప్పుడు మాత్రమే ఆ క్షేత్రజ్ఞంలో ఉన్నటువంటి చైతన్య స్వరూపమైనటువంటి జీవత్వం ఎప్పుడైతే ప్రకృతిని తాకుతోందో ఈ రెండిటి వలన సంయోగంలో అన్ని ప్రాణుల యొక్క ఉత్పత్తి జరుగుతోందని చెప్పిన తర్వాత ఇటువంటి ఉత్పత్తి జరిగినటువంటి సర్వభూతముల యందు కూడా పరమాత్మ లేక క్షేత్రజ్ఞుడు అసలైన పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన సమంగా వ్యాపించి ఉన్నాడు సుమా. అంటే మనం అర్థం చేసుకోవడానికి చెప్పాలనుకుంటే ఏనుగు చాలా పెద్ద జంతువు కదా, దానిలో ఇంత పెద్ద పరమాత్మ ఉండడు. చీమ చాలా చిన్నది, దానిలో అత్యంత కనపడనంత చిన్నగా ఉండడు. అన్నిట్లోనూ ఉండేది ఆ పరమాణు రూపమైనటువంటి ఆ చిన్మయ స్వరూపం మాత్రమే, చిత్స్వరూపం ఉంటుంది. ఆ ప్రజ్ఞ యొక్క చైతన్యంతోనే అన్ని ప్రాణులు కలుగుతున్నాయి. స్థూలదేహం అనేది నీ యొక్క ఆకారాన్ని బట్టి నీకు ఏర్పడుతున్నది, దాంతో పరమాత్మకి ఏ విధమైన సంబంధం లేదు. అందువలన ఆయన అన్నిట్లోనూ సమానంగా ఉన్నాడు అని చెప్పడంలో ఉద్దేశం ఒకటి. తర్వాత రెండోది సమంగా ఉన్నాడు అనేటువంటి మాట్లాడడానికి కారణం ఏమిటంటే ఒకళ్ళ యందు ఏదైనా ప్రత్యేకమైన శ్రద్ధ కానీ, మనుష్య జన్మకు వచ్చాడు కదా వీడిని బాగా దగ్గరగా తీద్దామని కానీ, లేకపోతే పశు జన్మకు వచ్చాడు కనుక వీళ్ళని తక్కువ చేద్దామని అటువంటి భేద బుద్ధి ఆయనకి లేదు. కేవలం తను ప్రజ్ఞస్వరూపంగా అన్ని ప్రాణుల్లోనూ సమానంగా ఉంటాడు అంతే. ఆ ప్రాణులు వాటి యొక్క పూర్వజన్మ సంస్కారాలను బట్టి కానీ వాటి యొక్క గుణాల ప్రభావం చేత కానీ ప్రకృతితో మమేకమైనప్పుడు అవి చేసే క్రియలతో పనులతో తనకి ఆ విధంగానూ సంబంధం లేకుండా ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా అన్ని భూతములలోనూ పరమాత్మ సమానంగా ఉన్నాడు, ఏ విధమైనటువంటి తారతమ్యం లేకుండా అనేటువంటి జ్ఞానం తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడే నిజమైనగా పరమాత్మని తెలుసుకున్నటువంటి తెలివి గలవాడు అని చెప్పెడుతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఈరోజు శ్లోకంలో మనం నిన్న చూడటం జరిగింది. అది కూడా చూసినప్పుడు ఆయన మామూలుగా శరీర సంబంధం లేకుండా అందరిలోనూ ఉన్నప్పుడు ఆయన సర్వేషు భూతేషు అన్నిట్లోనూ ఉంటున్నాడని చెప్తున్నాం. అయితే ఈ శరీరం అనేది నశించేటువంటిది కాబట్టి దీనికి శరీర ధర్మం ఏమిటంటే నశించడం దీని యొక్క శరీర ధర్మం. అయితే శరీరములు నశించడం అనేది ధర్మం జరుగుతున్నప్పటికీ దానిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఈ శరీరం నువ్వు మారితే ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతున్నాడు తప్ప ఆయన ఏ విధంగానూ నశింపుకు జరగడం లేదు. కాబట్టి కేవలం మరణం అనేది శరీరానికి వస్తోంది కానీ క్షేత్రజ్ఞుడికి రావడం లేదు అనేటువంటి జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానము. అందుకని మొట్టమొదట్లో ఈ అధ్యాయం మొదలుపెట్టినప్పుడే క్షేత్రజ్ఞుల విభాగం తెలుసుకునే ఆ జ్ఞానం ఎవడైతున్నాడో వాడు నిజమైన జ్ఞాని అని చెప్పడంలో బిగినింగ్లోనే ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం ఏమిటనేది అక్కడ చెప్పడం జరిగింది. అది మళ్ళీ మనకి ఇక్కడ చెప్తున్నప్పుడు యథార్థంగా చూచిన వాడే ద్రష్ట అంటున్నాడు. అంటే ఏమిటి? ద్రష్ట అంటే చూచేవాడు, దృశ్యము చూడబడేది. కాబట్టి ఈ శరీరాన్ని దృశ్యంగా చూస్తూ ఇది నాకన్నా భిన్నంగా ఉంది, ఇది నాకు సంబంధం లేనిది అనే విడిగా సాక్షిగా ఎవడైతే చూడగలుగుతున్నాడో వాడు మాత్రమే ద్రష్ట. అనగా ఇప్పుడు మనం అందరం కూడా చూస్తున్నాం మన శరీరాన్ని, ఇలా చూసుకోవడం వల్ల కానీ అద్దంలో చూసుకోవడం వల్ల కానీ మనం చూస్తున్నాం. కానీ ఈ శరీరం నేననే భావనతో చూస్తున్నాం, అవునా కాదా? అదే తేడా. కాబట్టి ద్రష్ట అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే అవును ఇది శరీరమే, కానీ ఇప్పుడు అవతల ఉన్న వ్యక్తి యొక్క శరీరం ఎట్లాగో నాది కూడా అంతే. అంటే మామూలు పరిస్థితుల్లో అవతల వాడి శరీరం పట్ల ఉన్నటువంటి భావన నీ శరీరం పట్ల నీకు ఉంటుందా?
ఒక ఆప్యాయత, అనురాగము, లేక మోహము, ఇవన్నీ నీ శరీరం పట్ల నీకుంటాయి. అవసరం వాడు ప్రేమ, వాడికి ఏదైనా దెబ్బ తగిలిందనుకో, వాడు మనకి ఇష్టం లేనివాడు, దెబ్బ మంచిగా అయింది కదా అని అనుకుంటాం. నిజంగా వాళ్ళలోనూ మరి పరమాత్మ ఉన్నాడు. నువ్వు ఆ శరీరాన్ని చూస్తున్నావు కానీ అక్కడ లోపల ఉన్నటువంటి పరమాత్మను చూడట్లా. ఈ భేదబుద్ధి మనకు రావడం వలన మనం ఎంతసేపు శరీరానికి కలిగేటువంటి మరణాన్ని, మార్పుని నాలో ఉన్న ఆత్మకి జరుగుతుందని అనుకుంటున్నాం. ఇక్కడ జరుగుతుంది పొరపాటు. నిజానికి శరీరం మార్పు చెందుతోంది తప్ప శరీరాన్ని ధరించి ఉన్నటువంటి వాడు, దానికి ఆధారంగా ఉన్నటువంటి వాడు, వాడికి మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఉన్నాడు అనే జ్ఞానం తెలుసుకోవటం అవసరం అని చెప్తున్నాడు. ఆ విధంగా శరీరాన్ని దృశ్యంగాను, తనని తాను ద్రష్టగాను చూసిన వాడే నిజంగా చూడబడినవాడు. వాడు మిగతా వాళ్ళందరూ కళ్ళు ఉన్నా కూడా చూచేవాళ్ళు కాదని చెప్తున్నాడు. అది అయిన తర్వాత ఇవాళ అలా చూడడం అలవాటు చేసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఏమిటి వాడి సార్థకత, వాడికి వచ్చే ఫలితం ఏమిటి అంటే దాని గురించి చెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది. వాడు అట్లా చూడడం నేర్చుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో, అంటే శరీరంతో ఏమాత్రం సంబంధం లేకుండా అది నాకు భిన్నంగా ఉంది, దానిలో జరిగే వికారాలు, మార్పులు, ఈవెన్ మరణము అన్నీ కూడా నాకు సంబంధించినవి కావు, నేను ఎప్పుడు విడిగానే ఉన్నానని తెలుసుకునేటువంటి దాన్ని పొందటం వలన వాడికి కలిగే లాభం ఏమిటంటే పరమగతి. ఎందుకని దాని లోపల ఉన్నటువంటి అసలైన చిద్వస్తువు ఏదైతే ఉందో దానికి ఏ విధమైనటువంటి మార్పు, నాశనము లేక ఉత్పత్తి ఏమీ లేవు, అది ఎల్లప్పుడూ అలాగే ఉంది. కాబట్టి ఆ జ్ఞానంతో ఉన్నవాడికి పరమగతి పొందుతాడు సుమా అని చెప్తున్నాడు. అనగా మోక్షాన్ని వాడు పొందుతాడు అని చెప్పడం జరుగుతోంది. సో దీన్ని ఏ విధంగా మనం టీకా తాత్పర్యంతో మొదట చూద్దాం. మనం 28వ శ్లోకం. హీ ఏలననగా, ఎందుకంటే అసలు అలా చూసినవాడే ద్రష్ట అని అన్నాడు కదా, ఎందుకని వాడిని ద్రష్ట అన్నాడు? హీ ఏలననగా, వాడి ద్రష్టాన్ని ఎందుకన్నానంటే కారణం చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది కనెక్షన్. ఓ సర్వత్రా, అతడు అన్నిటి యందును సమవస్థితం, సమభావముతో స్థితుడైన ఈశ్వరం పరమేశ్వరుని సమంపశ్యన్, అనగా సమానముగా చూచుచు, అన్నిటిలోనూ కూర్చున్నటువంటి పరమాత్మ సమానంగా ఉన్నాడనే విషయాన్ని తను చూస్తూ, అంటే అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ, ఆత్మన తన ద్వారా ఆత్మానం తనను హీనస్తి నాశనం అందించుకునడు. అనగా తత అందువలన అతడు పరాంగతిం పరమగతిని యాతి పొందుతున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు దీని యొక్క తాత్పర్యం ఏ విధంగా చెప్తున్నాడంటే, సమస్త ప్రాణుల యందు సమంగా ఉన్నాడని చూసిన వాడే నిజమైన ద్రష్ట అని ఇందాక శ్లోకంలో చెప్పాడు మనకి. ఇప్పుడు వచ్చేప్పటికి ఏం చేస్తున్నాడు, దానికన్నా కొద్ది పైమెట్టుకు తీసుకెడుతున్నాడు. ఏ విధంగా సమస్త ప్రాణుల యందు సమభావముతో ఉండు పరమేశ్వరుడి ఆయన యొక్క సమత్వ భావాన్ని చూచేవాడు ఆత్మహంతకుడు కాడు అంటున్నాడు. మనందరం మామూలుగా ఆత్మహత్య అని మాట్లాడుతుంటాం. అసలు అర్థం ఆత్మహంతకుడు, ఆత్మహత్య అంటే అర్థం ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు. ఆత్మహంతకుడు కాడు అనగా అతడు తనను తాను నాశనము చేసుకునేవాడు కాడు. అంటే నీవు ఆత్మస్వరూపం అయి ఉంటే దానికి నాశనం లేదు కదా. నువ్వు శరీరంతో ఉన్నాను, నేను శరీరం అనుకున్నప్పుడు దానికి నాశనం ఉన్నది. ఈ జ్ఞానం తెలిసినవాడు సమంగా ఉన్నాడనే భావన నీకు నిరూపణ అయిన తర్వాత ఈ శరీరం మారిపోయినంత మాత్రం చేత నువ్వు ఇదైపోయేదేం లేదు. ఎవరైతే నేను ఈ శరీరం అనుకుంటున్నాడో శరీరం పోగానే వీడు ఇది చేసుకుంటున్నాడు. ఆ జ్ఞానం తెలుసుకోకుండా చచ్చిపోతున్నాడు వాడు ఆత్మహంతకుడు. రెండు విధాలుగా వస్తుంది, చెప్తాను. అందువలన అలా ఎవడైతే నాకు నాశనం లేకుండా ఉన్నదని అనుకుంటున్నాడో, నేను ఎల్లప్పుడూ ఉండేవాడిని తెలుసుకుంటున్నాడో అటువంటి వాడు వాడు కూడా పరమగతి పొందుతాడు సుమా అంటున్నాడు. ఎందుకని అంటే కేవలం చావు పుట్టుకల యొక్క సంబంధం ఈ శరీరానికి సంబంధించింది తప్ప నాకు సంబంధించింది కాదు. నేను నిన్న మనవి చేశాను, ఆయన విసుగు విరామం లేకుండా మనం ఎన్ని జన్మలు ఎత్తితే మన వెనకాల ఆయన వస్తూ ఉంటాడు, మనకి చిత్స్వరూపంగా చైతన్యం ఇవ్వడానికి ఆయన వస్తూ ఉంటాడని నిన్న మనం చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన వచ్చేటప్పుడు ఆయనకి ఏ మరణం ఉన్నట్లు లెక్క వేస్తావు? నీ యొక్క నిజస్వరూపం అదే ఉన్నప్పుడు దీనికి చావు పుట్టుకలు ఎక్కడున్నాయి? లేవు.
కాబట్టి ఆ జ్ఞానంతో చూసిన వాడే నిజమైనటువంటి దృష్టి, అంతర్దృష్టి, జ్ఞాననేత్రంతో చూసిన వాడని చెప్పినప్పుడు అటువంటి వాడు చూస్తూ ఈ శరీరం శిథిలమైపోగానే ఇది చచ్చిపోయిందనే బాధతో ఎందుకు వస్తాడు? అలా రావడానికి వీల్లేదు. కాబట్టి వాడు ఆ జ్ఞానం తెలిసిన వాడు ఆ ఆత్మని, అంటే పరమాత్మ స్వరూపమైన తనని తనకి నాశనం ఉందని అనుకోడు, దాన్ని నశింపజేసుకోడు. ఏ విధంగా? ఒకటి నేను ఆ స్వరూపమే అనే జ్ఞానం తెలుసుకోకపోవడం మూలంగా వాడు ఆత్మని తెలుసుకోకుండా పోతున్నాడు. ఆ విధంగా ఆత్మహంతకుడు అవుతున్నాడు ఒక విధంగా. తర్వాత చూడు ఏమిటంటే, సచ్చిదానందకర స్వరూపం పరమాత్మ స్వరూపమైనటువంటి వాడు ఆయన ఎల్లప్పుడూ అన్ని ప్రాణుల్లో సమస్థితిలో ఉన్నాడని చెప్పాం. ఏనుగు, దోమ కథ రెండు మీకు చెప్పడం జరిగింది ఉదాహరణ. తర్వాత నానా విధములైన శరీరముల యందు వేరువేరుగా ప్రతీతుడు అవుతున్నాడని అనుకోవడానికి కారణం జ్ఞానుల జనుల యొక్క అజ్ఞానం. అంటే వాడిలో పరమాత్మ లేడని, నువ్వే గొప్పవాడివని అనుకోవడం, లేక వాడు చెడ్డవాడు నేను మంచివాడు అనుకోవటం, లేక నేను చాలా ఉత్తముని వీళ్ళందరిలోకి అని అనుకోవటం. ఇటువంటి భేదభావం వచ్చేటువంటి వాడికి పరమాత్మ యొక్క స్వరూపం అన్నిట్లో ఉన్నది సమానంగానే జ్ఞానం లేదు. అంతే కదా? ఆ జ్ఞానం ఉన్నవాడికి వాడు మంచివాడు వీడు చెడ్డవాడు అనేటువంటి భావన వచ్చే అవకాశం లేదు. ఎందుకని? అందరిలోనూ ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని, క్షేత్రజ్ఞుడిని వాడు చూడటం అలవాటు చేసుకున్నాడు. నేను కూడా క్షేత్రజ్ఞుడు అనే జ్ఞానంలో ఉన్నాడు కాబట్టి వాడికి భిన్నంగా ఎవరు కనపడరు, అభేదభావంతో ఉంటాడు. భేదభావంతో ఉన్నప్పుడే మనకి ద్వంద్వాలు వస్తుంటాయి, వీడు మంచివాడని వీడు చెడ్డవాడని ఇటువంటివి వస్తాయి. అలాంటప్పుడు ఏమవుతుందన్నమాట, నీకు క్షేత్రజ్ఞ స్వరూపం ద్రష్టగా చూసేటువంటి తత్వం నీకు ఇంకా అర్థం కాలేదని అర్థం. ఆ విధంగా భగవంతుడు ఏ విధమైనటువంటి భేదానికి తావు లేదు. కానీ ఈ తత్వాన్ని తెలుసుకుని ఆయన్ని ప్రత్యక్షంగా చూచడం, సర్వత్రా సమభావంతో స్థితి అయిన పరమేశ్వరుని తత్వం అవుతుంది. ఎప్పుడైతే అన్నిట్లోనూ అభేదభావంతో చూడటం నువ్వు నేర్చుకుంటున్నావో అప్పుడు నువ్వు పరమేశ్వరుని తెలుసుకున్నట్టుగా అవుతుంది, పరమాత్మను తెలుసుకున్నట్టు అవుతుంది. అలా కాకుండా ఈ తత్వము తెలియని వారు ఆయనను సమభావముతో చూడలేరు. అనగా కుక్క మనకన్నా చాలా హీన జంతువు అని, మనిషిగా మన జన్మ ఎక్కువని, మళ్ళీ మనుషుల్లోనూ నేను ఒక కులానికి చెందినవాడిని, ఉన్నత జాతి వాడిని, తక్కువ జాతివాడని, ఈ విధమైనటువంటి భేదభావాలతో చూసే అలవాటు నువ్వు కేవలం శరీరం చూడటంతో వస్తోంది. అది అక్కడ తెలియాల్సిన విషయం. ఏలనన వారికి సర్వత్రా భేదభావమే గోచరిస్తూ ఉంటుంది. వారు కొందరిని తమకు ఇష్టులుగాను హితైషులుగాను, మరికొందరిని తమకు అహితులుగాను అప్రియులుగాను భావిస్తూ ఉంటారు. అర్థమవుతోందా? ఇప్పుడు మనందరం కూడా కేవలం శరీరంతోనూ వాడికున్న గుణాలని మనం తెలుసుకోవటం వలన వాడు ఒక్కొక్కడి యందు ఒక్కొక్క విధమైనటువంటి అభిప్రాయాన్ని మనం ఏర్పరచుకుంటున్నాం. అలా కాకుండా నీవు అందరిలోనూ నేను నాలో ఉన్నటువంటి నిజ వస్తువు ఏదైతే ఉందో అది వాళ్ళలో కూడా ఉందని దాన్ని చూడటం అలవాటు చేసుకున్నాం అనుకో, అప్పుడు నీకు ఒకడి యందు ప్రేమ, ఒకడి యందు భేదము రావడానికి అవకాశం లేదు కదా. అది ఇదే చెప్తున్నది ఆయన. కాబట్టి నువ్వు ఎంతకాలం అయితే ప్రకృతితో కలిసినటువంటి క్షేత్రజ్ఞుడి యొక్క స్వరూపాన్ని చూసి నువ్వు భేదభావం పెంచుకుంటున్నావో నీలో ఆ జ్ఞానం పూర్తిగా నువ్వు ద్రష్టగా మారలేదు, నువ్వు దృశ్యంతోనే ఉండిపోతున్నావు. అనగా ఈ కనపడేదాన్ని చూసుకుంటంలోనే, బయదాన్ని చూసుకోవడంలో ఉన్నావు, కానీ లోపల వస్తువుని చూడటం నువ్వు ఇంకా అలవాటు చేసుకోలేదు సుమా అనేది వస్తుంది. లేక లోపల ఉన్నటువంటి ఆయనకి అందరిలోనూ సమానంగా ఉన్నాడు, ఎవరితోనూ ఆయనకి ఇష్టం లేదు, అయిష్టం లేదు, అందరితోనూ సమానంగా ఉన్నాడనే విషయం నువ్వు గ్రహిస్తే నువ్వు ప్రపంచంలో నీకు కూడా ఎవరి యందు అయినా అభేదభావం ఉంటుంది తప్ప భేదభావం ఉండే అవకాశం లేదు. సో ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహంతకులు అయ్యే అవకాశం ఉంటుంది. తెలియని వాడు, ఆ విధంగా తెలియని వాడు, అంటే తను ఆత్మస్వరూపం అని తెలుసుకోలేని వాడు ఎవడైతే ఉన్నాడో వాడు శరీరానికి జరిగినటువంటి మార్పుల్ని తన ఆత్మకి జరిగిందని అనుకుంటున్నారు. ఆ విధంగా వారు శరీరం యొక్క జనన మరణములను తమ ఆత్మ యొక్క జనన మరణములుగా భావించుతుందరు. ఈ అజ్ఞాన కారణమున, అలాంటి అజ్ఞానం ఉండడం వలన వాళ్ళు నానా యోనుల్లో జన్మించి మరణిస్తూ ఉంటారు.
తమను తాము నష్టపరుచుకోవటం అంటే ఇది. ఆత్మహంతకులు కాడు అంటున్నాడు ఈ జ్ఞానం కలిగినవాడు. అంటే అర్థం ఏంటంటే ఆ జ్ఞానంతో ఉన్నవాడు శరీరం మారిపోయినంత మాత్రం చేత వాడు మారిపోకుండా నేను ఎల్లప్పుడూ అలాగే ఉండేవాడిని అని తెలుసుకున్నాడు కనుక శరీరం మార్పుతో నాలో ఉన్న ఆత్మక మరణం లేదు అని తెలుసుకున్నాడు. శరీరం మారుతుంది, దాన్ని వదిలేసేయి, ఇంకో జన్మకు పెడతాం. కానీ అప్పుడు ఏ శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి సద్వస్తువు ఏదైతుందో అది ఎల్లప్పుడూ అలాగే ఉంది సుమా. కాబట్టి పరమేశ్వరుణ్ణి సర్వప్రాణుల్లోనూ సమభావంతో స్థితుడై ఉన్నవానిగా చూచేవాడు తనను పరమేశ్వరుని కంటే వేరుగా తలంపడు. నేను పరమేశ్వరుడు కంటే పరమాత్మ కన్నా నేను ఏ విధంగానూ భిన్నం కాదు. అంటే మా ఇద్దరి మధ్య ఉన్నది అభేదము. ఆయన గురువు శిష్యుండాయే, శిష్యుడు గురువు ఉండాయే అనే మాటకి అర్థం ఇది. గురువుగారు చూసింది ఏమిటి? ఆయనలో ఉన్నటువంటి నిజతత్వాన్ని, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నాడు. ఆ జ్ఞానం నీకు నేర్పాడు. నేర్పిన తర్వాత గురువులో ఉన్నటువంటి నిజతత్వము, నీలో ఉన్న నిజతత్వం ఒకటైన తర్వాత గురువు లేడు, శిష్యుడు లేడు, ఇద్దరు ఒకటైపోయారు. అర్థమైందా? సో ఈ భావం కలిగిన వాడే అసలు జ్ఞాననేత్రంతో చూడడం నేర్చుకున్నవాడు అని చెప్తున్నాడు. అంటే తన లోపల ఉన్నటువంటి అవ్యక్త స్వరూపమైనటువంటి పరమాత్మని జ్ఞాననేత్రంతో చూడటం నేర్చుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు నిజంగా చూచేవాడు. ఈ రెండు మాంస నిర్మితమైనటువంటి కళ్ళతో చూసేవాడు కాదు. వాడికి కళ్ళు ఉన్న వాడు జ్ఞానుడు నేత్రం లేనివాడి కిందే లెక్క. అది ఇందాక శ్లోకంలో మనం చూడటం జరిగింది. కాబట్టి ఈ శరీరాలతో తనకి ఎట్టి సంబంధం లేదని ఎవడైతే ఉంటున్నాడో వాడు ఈ శరీరం నశించిపోయినా కూడా ఏ విధమైనటువంటి శోకాలు పెట్టడం, ఏడవటం అవి చేయడు. అయింది, ఆ టైం అయిపోయింది, ఆ శరీరం వెళ్ళిపోయింది. ఇప్పుడు సపోజ్ నువ్వు మందులు కొనుక్కుంటున్నావు, మందు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అయ్యో ఎక్స్పైరీ అయిపోయిందని దాన్ని పట్టుకుని ఏడుస్తావా, లేకపోతే అది పారైపోయిందని పారేస్తావా అవతల? ఎందుకు ఎక్స్పైరీ అయినప్పుడు వాడుకోవాలి కదా నువ్వు, ఎందుకు వాడుకోవు? అంటే అది పనికిరాదని తెలిసింది. అట్టాగే నీ శరీరంలో ఉన్న పరమాత్మ మామూలుగా చలనం లేకుండా ఉన్నప్పటికీ ఈ శరీరానికి ఎక్స్పైరీ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు అవతల పారేయాలి. మందు ఏ విధంగా అవతల పారేస్తున్నావు ఎక్స్పైరీ మందు, దీన్ని కూడా అవతల పారే. పోయిందనుకో గమనుడు, ఇది వేసుకుని ఉంటే ఏం ప్రమాదం జరిగేదో ఎక్స్పైరీ మందు అని నీకు భయం ఉంది కదా లోపల. కాబట్టి ఈ టైం అయిపోయిన వాడిని పెట్టుకుంటే ఇంకేం ప్రమాదం వస్తుందో, ఇది వెళ్ళిపోవటమే మంచిదిరా అని దండం పెట్టు. ఆ దృష్టికి రా. అర్థమైందా? అలా వస్తే అప్పుడు నీకు బాధ కలగదు. కేవలం చచ్చిపోవడం గుండెలు కొట్టుకోవడం రాదు. అయిపోయింది, వాటి టైం అయిపోయింది, ఎక్స్పైరీ అయిపోయింది మందు, కాబట్టి ఈ మందును పక్కతో చేస్తే మంచిది, అంతే. ఆ దృష్టిలోకి రమ్మనమని చెప్తున్నాడు. అటువంటి వాడు ఆత్మహంతకుడు కాడు. అంటే తనలో ఉన్నటువంటి ఆత్మ ఎల్లప్పుడూ ఉండేదనే జ్ఞానంతో ఉంటాడు కనుక శరీరానికి మార్పు జరిగినంత మాత్రం చేత దాన్ని చంపుతున్నట్టుగా వాడు అనుకోడు. అది చచ్చిపోయిందని అనుకోడు. ఏమన్నా కాస్త వెళ్ళిందో మరి లేదో నాకు కొద్దిగా తెలియడం లేదు. సో ఆ విధంగా సరే. సో ఇది ఈ జ్ఞానం కలిగితే మనకు కలిగేది ఏంటంటే మన యందు ఈ విశ్వమంతటా కూడా వ్యాపించినటువంటి పరమాత్మ ఏ విధంగా అభేద భావంతో, అంటే దేనికి భిన్నంగా లేకుండా అన్నిట్లోనూ సమానంగా ఉంటున్నాడో ఆ విధంగా మనం కూడా పరమాత్మతో అభేదంగా ఉండాలి. నేను పరమాత్మ ఒకటేనని. మనం ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాం? లెఫ్ట్ రైట్. మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాను ఉదాహరణ. నువ్వు లెఫ్ట్ ఇటు ప్రకృతిలోకి వెళ్ళిపోయావు, ఆవిడతో మమేకం అయిపోయావు, నువ్వుకి సాగు పుట్టుకలు ఉన్నాయి, దీనికి ఏడుస్తూ అనేవి వస్తాయి. ఇటువైపు కుడివైపుకి వచ్చావు, అది మరణం వస్తుంది, మరణం వస్తే శరీరానికి వచ్చింది, శరీరం వెళ్ళిపోయింది, ఇంకో శరీరంలోకి వెళదాం. మన ఇద్దరం జోడి, ఎవరో జీవుడు దేవుడు, వీళ్ళిద్దరు కలిసి ఇంకో శరీరంలోకి వెళ్తారు. బాలుని వారి తిరిగే పద్మనాభుడు ఆయన వస్తూ ఉంటాడు. సో ఈ భావంతో నువ్వు ఉన్నవాడివే ఆత్మజ్ఞానం తెలుసుకుని జ్ఞాననేత్రంతో చూడటం నేర్చుకున్నవాడు అవుతాడు సుమా అని చెప్పడం జరిగింది. తర్వాత కాబట్టి ఇక ఎవరైతే ఈ పరమాత్మ యొక్క అభేద స్థితిని, ఆయన అన్నిట్లోనూ సమంగా ఉన్నాడనే విషయాన్ని తెలుసుకుని ఉంటాడో వాడికి పతనం అనేది లేదు. ఆ విధంగా కూడా వాడు ఆత్మహంతకుడు కాడు. ఎందుకని? నేను ఎల్లప్పుడూ చిద్రూపుణ్ణే. ఏ శరీరం అయితే ఏమైంది? అసలు ఈ శరీరానికి వచ్చాక
అభేద బుద్ధి కలిగినటువంటి పరమాత్మతో కలిసిపోవడానికి నేను ప్రయత్నం చేసినప్పుడు, పరమాత్మ నేను అయిపోయినప్పుడు నాకు అసలు ఇక ఈ ఆత్మని హత్య చేసుకునేటువంటి అవకాశం నాకు ఎందుకు వస్తుంది? నా ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోతుంది కదా. ఆ విధంగా కూడా నేను ఆత్మహంతకుని కాను అనేటువంటి భావంలో ఉంటాడు. ఆ విధంగా అవడం వల్ల వాడు ఏంటంటే ఎల్లప్పుడూ పరమముక్తితో, అంటే జీవన్ముక్తుడై జీవిస్తాడు. ఎందుకని? తనలో ఉన్నటువంటి పరమాత్మతో మమేకం అవడం వాడు నేర్చుకున్నాడు యోగ సాధన ద్వారా. జ్ఞాననేత్రంతో చూడటం అనేటువంటి విద్య ద్వారా పరమాత్మతో మమేకం అవడం నేర్చుకున్నాడు కనుక ఎల్లప్పుడూ వెళ్ళి ఆ పరమాత్మలో కూర్చోవడం అలవాటైపోయినప్పుడు ఈ ప్రాపంచిక విషయాల యొక్క ప్రభావం మీద నీకున్నటువంటి ఆసక్తి తగ్గిపోవడం ద్వారా వైరాగ్యంతో నువ్వు ఎల్లప్పుడూ ఆయనతో ఉండడం మొదలెడితే నీవు ఎల్లప్పుడూ దాంట్లో ఉంటావు. శరీరం మారిపోయి మనకు అనవసరం, అసలు మళ్ళీ మనం జన్మకు వస్తే కదా. మళ్ళీ జన్మకు రావడానికి ప్రయత్నం చేస్తేనే నువ్వు ఆత్మహంతకుడు అవుతున్నావు. జన్మకి రాకుండా ప్రయత్నం చేస్తే నువ్వు ఎల్లప్పుడూ నిత్యుడుగానే ఉన్నావు పరమాత్మలాగా. సో ఈ జ్ఞానంతో కలిగి ఉండమని చెప్పడం జరుగుతుంది. దీనికి మనం ఒక ఉదాహరణగా అనుకోవాలనుకునేటట్లయితే మనం ఏం చేయాలంటే, సపోజ్ మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవడానికి, నిన్న మీకు చెప్పాను, క్లాస్ అయిపోయిన తర్వాత చెప్పాను, ఏమిటి? ఆకాశంలో మబ్బులు రకరకాలుగా కనపడుతున్నాయి. కొద్దిసేపు అయిన తర్వాత అవి మారిపోతూ ఉంటాయి. కానీ ఆ మేఘాలను చూపిస్తున్నటువంటి ఆకాశం మాత్రం ఏ విధమైన మార్పు లేకుండా అలాగే ఉన్నది కదా. పోనీ అది కాదు, ఇంకో ఉదాహరణకు పెడదాం. సపోజ్ మనందరం సినిమాకి వెళ్ళాం, టీవీలో చూస్తున్నాం అనుకుందాం. సినిమాకి వెళ్ళటమే కరెక్ట్. ఈ సినిమా అంతా కూడా దేని మీద పడుతుందిరా? ఒక పెద్ద తెర మీద పడుతుంది, తెల్లటి తెర మీద పడుతుంది కదా. అది ఎప్పుడు ప్రకాశంలోకి వస్తుందిరా? మన నుంచి వెనకాల ఉన్నటువంటి సినిమా లోపల ఉన్నటువంటి ప్రొజెక్టర్ దగ్గర నుంచి వచ్చేటువంటి 2 కార్బన్లు కాలిస్తే ఇట్లా దాని నుంచి వచ్చే ప్రకాశంతో ఆ వెలుగు తెర మీద పడినప్పుడు ఇంకో పక్క నుంచి వచ్చేటువంటి బొమ్మలన్నీ కదలటం నీకు కనపడుతుంది కదా. సినిమా ఇదే కదా. అయినప్పుడు నువ్వేమిటి చేస్తున్నావు? ఆ కనపడుతున్న బొమ్మల్ని చూసి వాటితో మమేకమైపోయి అది ఏడిస్తే నువ్వు ఏడుస్తున్నావు, అది నవ్వితే నువ్వు నవ్వుతున్నావు. ఆలోచించు. అసలు ఈ నవ్వులు ఏడుపులు చూడటానికి ఆధారమైనటువంటి తెర ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైనా చూస్తున్నావా? దాన్ని చూడాల. కానీ ఆ తెర అనేది లేకపోయినా, లేక నీలో స్వయం ప్రకాశంగా ఉన్నటువంటి ఆ కార్బన్ యొక్క మంట, వెలుతురు, ఆ ప్రకాశం నీలో ఉన్నది లేకపోతే కూడా నీవు చూసే ఈ బొమ్మలు లేవు, ఏడుపులు పెడబొమ్మలు అంతకన్నా లేవు. ఒక్కసారి ఆలోచించండి. సో నీ యొక్క జీవితం ఏమిటి అంటే, నీ జీవితం నిజంగా ఆ సినిమా తెర లాంటిది. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది ఒక సినిమా, మన జీవితం ఒక సినిమా తెర, మన మనస్సు అనేది. దాని మీద పరమాత్మ యొక్క ఫోకస్, కార్బన్ కాలిస్తే వచ్చినటువంటి వెలుతురు వచ్చి దాని మీద పడినప్పుడు అది చైతన్యవంతంగా తయారైతే దాని మీద ఈ త్రిగుణాలతోనూ ఇంద్రియాలతోనూ వచ్చినటువంటి బొమ్మలు కలిపిన అనుభూతులు వస్తూ ఉంటే వాటిని నమ్ముకుని నువ్వు ఏడుపులు పెడబొబ్బలు చేస్తున్నావు. ఒకసారి ఈ ఏడుపులు పెడబొబ్బలన్నీ వచ్చి దాన్ని తగులుకోకుండా, మన మనస్సు అనే తెర మీద పడకుండా, మన మనస్సు అనే తెరని గట్టిగా శుభ్రం చేసుకుని ఫ్రీగా కూర్చున్నాం అనుకో, డోర్ క్లోజ్ చేసి, ఆ బయటికి ఏం రాకుండా, అప్పుడు ఏమవుతుంది? అక్కడ బొమ్మ లేదు, ఒరుసు లేదు, ఏమీ లేవు, ఏడుపులు లేవు, పెడబొబ్బలు లేవు. నువ్వు ఎల్లప్పుడూ నిశాంతంగా ఉన్నావు. ఎందుకని? నీలో ఉన్న కేవలం పైనుంచి పరమాత్మ నుంచి వచ్చే ఆ ప్రకాశాన్ని తెర ప్రకాశవంతం చేస్తోంది. ఆ తెర ప్రకాశంలో నువ్వు ఉండిపోవడం అలవాటు చేసుకున్నావు. అప్పుడు సినిమా బొమ్మల మీద నీ ప్రభావం నీ మీదే ప్రభావం లేదు. ఆ బొమ్మలు చూపించే వాటి మీద నీ ప్రభావం ఏం లేదు. అవునా కాదా? ఈ ఎగ్జాంపుల్ అని అర్థమైందా? సో నిజంగా చూసేవాడు ఎవడు అంటే, తెరని చూసి తెలుసుకునేవాడు వాడు నిజంగా చూసేవాడు. నేను తెరలాంటి వాడిని, పరమాత్మ తెరలాంటివాడు, నేను ఆయన ప్రతినిధిని కనుక నేను కూడా తెర స్వరూపమే. నా మనసులో ఉన్నది తెరే. ఆ తెర మీద కనపడే బొమ్మలు, భావాలు ఇవన్నీ కూడా వచ్చిపోయేవి, కాలానుగుణంగా వచ్చేవి, మార్పులు చెందేవి, వికారం పొందేవి. కాబట్టి వీటి వెనక నేను వెళ్ళటం కరెక్ట్ కాదు. వీటి వెనక పెడుతుంటే నా ఆత్మస్వరూపాన్ని నేను హంతకుణ్ణి హత్య చేసినట్టుగా అవుతుంది.
కాబట్టి ఈ వికారాలతో నాకు సంబంధం లేదు, నేను ఎల్లప్పుడూ తెర స్వరూపంగా ఉన్నాను, నాలో ఉన్న పరమాత్మ యొక్క ప్రకాశంతో నేను వెలుగుతున్నాను అని తెలుసుకుని ఉన్నావు. ఈ శరీరం పోయినా నీకు ఆ ఏడుపు లేదు, ఇంకొక శరీరంలోకి వెళ్ళినా సంతోషం లేదు, నువ్వు హాయిగా ఎల్లప్పుడూ అలాగే ఉన్నావు. ఇప్పుడు అర్థమైందా? సో ఆ విధంగా కనుక ఎవరైనా చేసేటట్లయితే వాడికి ఏం జరుగుతుందంటున్నాయా అంటే వాడు పరమగతి పొందుతాడు. ఎందుకని? ఆ తెర మీద ఉండడం వాడికి అలవాటు చేసేసుకున్నాడు. తెర మీద పడే బొమ్మల్ని చూడటం మానేశాడు, తెరగా నిలిచిపోయాడు. పరమాత్మ ప్రకాశం ఎప్పుడు పడుతోంది, తెర ఆ ప్రకాశంగా మారిపోయింది. కొన్నాళ్ళకి తెర లేదు, ఇప్పుడు తెర కనబట్టాల, ప్రకాశమే మిగిలింది. కాబట్టి నువ్వు పరమాత్మ అయిపోయావు. అర్థమైందా? నువ్వు తెరగా ఉన్నంత వరకు క్షేత్రజ్ఞుడిగా ఉన్నావురా నాన్న. అర్థమైందా? క్షేత్రం అనేటువంటి అమ్మాయిల బొమ్మలు, అబ్బాయి బొమ్మలు, ఏడుపులు, పెడబొమ్మలు వస్తున్నాయి, దాని మీద వస్తున్నాయి పోతున్నాయి. వాటిల్లో మమేకం అవుతున్నావు నువ్వు ప్రకృతితో. అప్పుడు ఏడుపులు, పెడబొబ్బలు, దుఃఖాలు అన్నీ వస్తున్నాయి. అక్కడ ఒక క్యారెక్టర్ చచ్చిపోగానే నువ్వు గుండె నిండా బాధపడిపోయి నువ్వు కూడా ఏడవడం చేస్తుంది. చాలామంది ఉన్నారు టీవీ సీరియల్ చూస్తూ హార్ట్ అటాక్ తీసుకునేవాళ్ళు. అందులో క్యారెక్టర్ చచ్చిపోగానే మా అక్కగారికే అయింది స్వయంగా. ఆవిడికి అక్కడ ఒక క్యారెక్టర్ సరిపోయింది టీవీ సీరియల్లో, ఈవిడికి ఆ రాత్రికి గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేస్తాల్సి వచ్చింది. అంటే ఆ బొమ్మల్లో మనం అంతగా ఇన్వాల్వ్ అయిపోతున్నాం అన్నమాట, మమేకం అయిపోయి. సో మనం ఏం చేస్తున్నాం అంటే ప్రకృతితో మమేకం, ప్రకృతి స్థిత అనగా ప్రకృతితో మనం వెళ్ళిపోయి దాంతో తగులుకుని ఉండేటప్పటికీ దానిలో వచ్చే వికారాలను మనం ఆపాదించుకుని మన నిజస్వరూపాన్ని మర్చిపోయి మనం కూడా ఏడుపులు పెడబొబ్బల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇది కాదురా అయ్యా, నేను తెరని మాత్రమే, కాబట్టి ఈ కనబడే బొమ్మలతో నాకు సంబంధం లేదు. ముందు నేను తెరగా ఉంటాను, తర్వాత నేను ఈ తెర మీద పడినటువంటి కంటిన్యూస్ భగవంతుడి యొక్క ఫోకస్తో నేను కూడా ఫోకస్గా మారిపోతాను, తెర స్వరూపం లేకుండా అయిపోతాను, నాకేమీ లేవు. అప్పుడు నా శరీరం ఉన్నా లేకపోయినా నాకేం అవసరం లేదు. అయితే ఏ విధంగానూ భేదం తీసుకురాదు. ఇది తెలుసుకోవడం ద్రష్ట. వాడికి ఏమిటి కలిగేది ఫలితం? పరమగతి, పరమాత్మ స్వరూపం వస్తుంది. వాడికి ఎక్కడికి మళ్ళీ తెరలు కనపడవు, వాడు ఇంకోసారి జన్మకి రావాల్సిన అవసరం లేదు. ఆ విధంగా అయిపోతాడని చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ శ్లోకానికి పెడదాం. ఆ 29వ శ్లోకం చూద్దాం. ఏమిటి దీని యొక్క టీకా తాత్పర్యం చూద్దాం. చ మరియు యా ఏ పురుషుడు కర్మాణి సర్వకర్మలు సర్వశః అన్ని విధములుగా ప్రకృత్యా ఏవ అనగా ప్రకృతి చేతనే క్రియమాణాని చేయబడుతున్నట్లు పశ్యతి చూచుచున్నాడో తథా అట్లే ఆత్మానం ఆత్మను అకర్తారం అకర్తనుగాను కర్త కానివాడిగా పశ్యతి భావించునో లేక చూచునో లేక అనుభవించునో సహా అతడు పశ్యతి నిజముగా చూచువాడు. చూడండి ఎన్నిసార్లు వీడు నిజంగా చూచువాడు నిజంగా చూచువాడు అని చెప్పడం ఏమిటంటే అటువంటి విధంగా చూడటం చేతగానంత వరకు మనందరం కూడా కళ్ళున్న గుడ్డివాళ్ళ కింద లెక్క వేయాలని భగవంతుడు నిర్ద్వందంగా ఇప్పటికి 3 శ్లోకాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మనం చూసేది చూపు కాదు, అంధుడి చూపు. సో ఆత్మ దాని తద్వారా ఆ విధంగా సరిగా చూడకపోవడంగా మూలంగా మనకున్నటువంటి విశేషమైన లక్షణం మనం ఆత్మస్వరూపంలోనే జ్ఞానం పోయి ఆ ఆత్మని హత్య చేసుకుంటున్నాం మనమని చెప్తున్నాడు. ఇప్పుడు సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుతున్నవనియు ఆత్మ అకర్త అనియు ఎరింగినవాడు వాస్తవముగా చూచువాడు. చూడండి ఎన్ని రకాలుగా చెప్తున్నాడు. అంటే శరీరంలో కలిగే మార్పులకి ఏ విధంగానూ చెలించకుండా నేను పరమాత్మ ప్రతినిధిని అనుకుని ఆయన యొక్క స్థితి అన్నిట్లోనూ సమంగా ఉందనే భావంతో శరీరానికి అతుక్కోకుండా ప్రకృతికి అతుక్కోకుండా నీవు పరమాత్మ వైపు ఉన్నటువంటి వాడు అటువంటి వాడు పరమగతి పొందుతాడని చెప్పాడు. తర్వాత రెండో విషయం ఇంకా తెలుసుకోవడానికి ఇంకో విధంగా ఏం చెప్తున్నాడంటే ఆత్మతత్వాన్ని సమభావంతో చూడడం వలన కలిగే మహత్యము దాని ఫలితం చెప్తున్నాడు. ఎట్లా అని చెప్పనంటే వాడు నీవు పరమాత్మ యొక్క స్వరూపమే కదా. క్షేత్రజ్ఞుడు అంటే నిజంగా నువ్వు పరమాత్మ అనే చెప్పాడు కదా. కేవలం నువ్వు ఎంతకాలం అయితే క్షేత్రజ్ఞుడిగా పుట్టి
నీకు ఏ వికారములు లేకపోయినప్పటికీ ప్రకృతితో కూడిన వికారాలని అందుకుని ఆ వికారాలకి నువ్వు లోనైనప్పుడు నీవు క్షేత్రగుణుడిగా ఉండిపోతున్నావు, పరమాత్మ విడిగా ఉంటున్నాడు. అనగా లెఫ్ట్ సైడ్కి నువ్వు ఎడుతున్నావు అంతకాలం. కానీ ఇప్పుడు నువ్వు నిజంగా చూడటం అనేది ఒకటి నేర్చుకున్నావు కదా, మూడవ నేత్రం ద్వారా చూడటం నేర్చుకున్నావు. కాబట్టి ఇప్పుడు నీకు తెలిసేది ఏంటంటే ఈ కర్మలన్నీ జరిగేది కూడా కేవలం ప్రకృతిలోనే కదా. అంటే చూడు, పరమాత్మ మనని పంపినప్పుడు కేవలం ఒక బీజ రూపంలో వచ్చాం. మనం బీజ రూపంలో వచ్చాం. ఏమండి, ఆ బీజ రూపంగా వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గరికి, తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేసింది? తన యొక్క ప్రకృతి శక్తులన్నీ ఇచ్చి నీకు ఒక రూపము, వ్యవహారము, శరీరము, అంగాలు, ఒక సంఘాతాన్ని తల్లి ఏర్పాటు చేసింది, ప్రకృతి మాత. సో నువ్వు ఆ విధంగా పెరిగిన తర్వాత ఈ ప్రకృతి సంఘం ఏదైతే ఉన్నదో ఇది నిజమని అనుకుంటున్నావు. కానీ ఈ ప్రకృతి సంగమం ద్వారా ఏర్పడినటువంటి శరీరం కానీ ఇది కానీ అన్నీ కూడా ఈ లోపల ఉన్నటువంటి బీజ వస్తువు, పరమాత్మ నుంచి వచ్చినటువంటి వస్తువు ఉండబట్టే అయిందనేటువంటి జ్ఞానం ఉన్నప్పుడు నీకు కలగవలసినటువంటి జ్ఞానం ఏమిటంటే ఇవన్నీ ప్రకృతి ద్వారానే జరుగుతున్నాయి, నాకు సంబంధం లేదనేటువంటి జ్ఞానం కావాలి. అలా తెలిసినప్పుడు పరమాత్మ అకర్త, ఆయన ఏమీ చేయడం లేదు. అందుకని మనకు మొట్టమొదట్లో భగవద్గీత మొదలుపెట్టినప్పుడే ప్రాణులన్నిటిలోనూ నేను ఉన్నాను, కానీ అవి చేస్తున్న పనులతో నాకు సంబంధం లేదు అని ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాడు. మనకు అర్థం కాలే అప్పటికి. ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకని? అసలు ప్రాణులన్నిటిలో అంటే అర్థం ఏమిటి? ప్రాణులన్నీ జన్మించటానికి బీజ రూపంలో ఆయన ఉన్నాడు. తర్వాత నువ్వు ప్రకృతితో సంయోగం చెంది ఒక స్వరూపాన్ని పొందావు. దురదృష్టవశాత్తు ఈ శరీరం నేను అనుకుని ప్రకృతితో మమేకం అయిపోయి నీ యొక్క పరమాత్మ స్వరూపాన్ని, ఆత్మతత్వాన్ని మర్చిపోయావు. అలా అవ్వడం వల్ల నువ్వు చేసే కర్మలు నన్ను ఏ విధంగానో అంటుకోవు, నాకు సంబంధం లేదని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నీకు కలిగే జ్ఞానం ఏమిటంటే నువ్వు ఆ జ్ఞానం నీకు లేదు కనుక నేను చేస్తుంటే, ఈ శరీరం చేస్తుంటే నేను చేస్తున్నాను అనుకుని నా వలన అవుతుందని కర్తృత్వ భావం మీద వేసుకుంటున్నాం. నిజానికి నీకే కర్తృత్వం లేదు. కర్తృత్వం అంతా, భోక్తృత్వం అంతా ఆయనది, నీకు లేదు ఆ శక్తి. దీంతో ఉన్నప్పుడు అహంకారంతో నేను చేస్తున్నాను అనుకుంటున్నావు. కానీ జ్ఞానం కలిగిన తర్వాత ఈ జరిగే క్రియ అంతా కూడా ప్రకృతి ద్వారా జరుగుతున్నప్పటికీ దానికి మూలంగా, ఆధారంగా, కరెంటులాగా నేనే ఉన్న పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఈ జరిగే కర్మలతో సంబంధం లేదు. ఆయన కనుక ఆయన అకర్త, కేవలం సాక్షిమాత్రుడు. నీకు ఒక ప్రజ్ఞాస్వరూపంగా నీ శరీరంలో ఉండి నీ చేత అన్ని పనులు జరపటానికి నీ యొక్క పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి నీ గుణాల యొక్క ప్రభావంతో నువ్వు చేసే కర్మ వలన ఫలితాలు నువ్వు పొందుతున్నావు తప్ప ఆయనకి ఏ విధంగానూ లేదు. అందువలన ఆయన అకర్త, అంటే కర్మ చెయ్యనివాడు. అర్థమైందా? కర్త అంటే చేసేవాడు, సో అకర్త అంటే చెయ్యనివాడు. ఆయన ఏమీ చెయ్యడు. ఎందుకని? నువ్వేం చేస్తున్నావో చూస్తాడు, అంతవరకు దాన్ని లెక్కిస్తాడు. సో ఈ జ్ఞానం కలుగుతుంది. వాడు నిజంగా చూసినవాడు అవుతున్నాడు అంటున్నాడు. ఎన్నిసార్లు? 3 శ్లోకాల్లో ఎవడు నిజంగా చూసినవాడు అవుతున్నాడో చెప్తున్నాడు. అనగా ఈ 3 శ్లోకాల్లో వచ్చినటువంటి సందర్భ ప్రస్తావన ఏదైతే ఉందో వాడు వాస్తవంగా చూసినవాడు ద్రష్ట అని చెప్తున్నాడు. ఇది కాని వాళ్ళందరూ కూడా అజ్ఞానులు లేక గుడ్డివారు అని అర్థం తీసుకోవాల్సి వస్తుంది. సరే చూద్దాం. చూడండి, ఇక్కడ ముందు చెప్పాను కదా, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ మనం ఇంతకుముందు చూసినప్పుడు ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియార్థములలో ప్రవర్తిల్లుతున్నాయని పేర్కొనబడింది మొట్టమొదటి మనకు చెప్పినప్పుడు. అనగా ఇంద్రియములు అంటే బయటకు కనపడేవి, ఈ కన్ను, ముక్కు, చెవులు, ఇవన్నీ కూడా వాటి పంచతన్మాత్రలు ఇంద్రియార్థాలు. అంటే శబ్ద, రస, రూప, రసగంధాలు ఇవి వచ్చి దీనికి తగిలినప్పుడు వీటి యొక్క యాక్షన్ స్టార్ట్ అవుతుంది. కేవలం కన్ను చూడటం వల్ల ఏం జరగట్లేదు నాన్న. కన్ను యొక్క నిజార్థం రూపాన్ని చూసే శక్తి లోపల ఉంది, అది పంచతన్మాత్ర. సో ఆ పంచతన్మాత్రకి ఇంద్రియం ఇచ్చినటువంటి తగిలి వచ్చినప్పుడు ఈ రెండు కలిస్తే అసలు అనుభూతి అనేది కలగడం స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడికి తీసుకెడుతున్నాయి? మనసు దగ్గరికి తీసుకెళ్తున్నాయి. మనసు దగ్గర మనకి క్రియ చేయడం మొదలవుతుంది. ఈ పని చెయ్యాలా వద్దా, చేస్తే ఏమవుతుందని చిత్తం శోధిస్తుంది. బుద్ధి మంచిది చేద్దాం, లేదు వద్దు అది నిశ్చయం చేస్తుంది.
అహంకారం దానికి చేద్దాం పదమని ప్రతిదానికి సపోర్టు. నీ చెప్పిన విషయంలో దుశ్శాసనుడు రోలు, అవు మామ అదే మన కర్తవ్యం అని వాడు వెంటనే బయలుదేరుతూ ఉంటాడు ప్రతిదానికి. సో ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇంద్రియాలు ఇంద్రియార్థాలు అవి కలిసి చేస్తున్నాయి కనుక నీ యొక్క ప్రస్తావన ఇందులో ఏం లేదు. అవునా కాదా? నువ్వు ఎల్లప్పుడూ ఇంద్రియాల కన్నా భిన్నంగానే ఉన్నావు. నువ్వు కాదు, ఇంద్రియాలు నువ్వు కాదు. నువ్వు కన్నా, నువ్వు ముక్క, నువ్వు చెవ్వా, నా కన్ను నా ముక్కు అంటున్నావు కానీ నేను కన్ను నేను ముక్కు అనడంలా. నువ్వు తెలియకపోయినా ఏదో మాట్లాడుతున్నావు. అర్థమైందా? కాబట్టి అవి విడిగా ఉండి అవి చేసుకుంటున్నాయని తెలుసు. తర్వాత దాన్ని బట్టి నీకు వచ్చే అర్థం ఏమిటి? ఈ జరిగే కర్మలన్నీ కూడా ప్రకృతి వల్లనే జరుగుతున్నాయి. ఈ ఇంద్రియాలను ఇంద్రియార్థాలు ప్రకృతిలో నుంచి వచ్చినాయి కదా, క్షేత్రంలోంచి వచ్చినాయి కదా. ఈ క్షేత్రం ద్వారా జరుగుతున్నాయి ఈ కర్మలన్నీ. అయితే క్షేత్రం పనిచేయడానికి కావాల్సిన ప్రజ్ఞ మాత్రం నీ దగ్గర నుంచే వెళ్ళింది. నువ్వు శక్తి ఇచ్చావు, కానీ ఆ చేస్తున్న పనిలో నువ్వు వెళ్ళి తగులుకోకు. ఉదాహరణ మళ్ళీ వద్దాం, కొద్దిగా ప్రయత్నం చేద్దాం నాకు చేతనైనంత వరకు. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు ఉంటేనే కరెంటుతో అన్నీ జరుగుతున్నాయి. ఓకే, అయితే కరెంటు వైర్లు రెండూ తీసుకొచ్చి మనకు అంటించుకున్నాం అనుకో, ఏమవుతుంది? తచ్చి ఊరుకుంటాం కదా. అట్లాగే కరెంటు అది దేనిలో దానిలో ఉపయుక్తమైనటువంటి ఉపకరణంలో పెట్టినప్పుడు దాని పని అది చేస్తుంది. అలా కాకుండా అదే నేనన్ను అనుకున్నాను అనుకో, కరెంటు వైర్ నువ్వు గుచ్చుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి నీవు ఎంతలో ఉండాలో దాన్ని వాడుకుని అంతవరకే ఉండు. కాబట్టి ఈ ఉపకరణాలకి శక్తి నువ్వు ఇస్తున్నంత మాత్రం ఆ ఉపకరణం నువ్వు కాదు. అవునా కాదురా? ఇప్పుడు కరెంట్ ఈ కెమెరాలో ఉంది, దాన్ని బట్టి కెమెరా పనిచేస్తుంది. కాబట్టి కెమెరా కరెంట్ అని అంటావా? అనవు కదా. అవి రెండు భిన్నమే కదా. ఈ నీ పరిస్థితి కూడా అంతే. సో కరెంటు ఉండబట్టి కెమెరా పనిచేస్తుంది, మైక్ పనిచేస్తుంది. అర్థమైందా? సో ఇవన్నీ ఎప్పుడు భిన్నంగానే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ప్రకృతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. అసలు శక్తి కరెంటే, కానీ భిన్నమైనటువంటి ఉపకరణాల ద్వారా అది ప్రకటితం అవుతుంది. కానీ ఈ చేసే పనులతో ఆ కరెంటుకి సంబంధం లేదు. అవునా కాదా? ఇది ఖాయమైనప్పుడు మనలో ఉన్న పరమాత్మ లేక క్షేత్రజ్ఞుడికి మనం చేసే పనులతో సంబంధం లేదు. ఇది ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? వెరీ గుడ్. సో ఇది అయినప్పుడు ఇప్పుడు మరి నువ్వు 3 గుణాలతో పనిచేస్తున్నావు కదా. నేదన్నా మంచివాడు అనగానే కాస్త ఇట్లా అంటావు, ఏరా బుద్ధి లేదా అన్నా అనుకో, వెంటనే కోపం వస్తుంది. అర్థమైందా? ఏరా పని చేయవు దునపోతులాగా పడుకున్నా అన్నా అనుకో, ఇంకా కోపం వస్తుంది. సో ఇట్లా ఈ 3 గుణాలకి లోబడి మన యొక్క ప్రవర్తన జరుగుతుంది. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రకృతిలోంచి వచ్చినాయి. క్షేత్రం నుంచి వచ్చినవే త్రిగుణాలు కూడా ప్రకృతి నుంచి వచ్చినాయి. కాబట్టి నీవు దాని నుంచి వచ్చినటువంటి గుణాల ఆధారంగా నీ ప్రవర్తన మారిపోతుంది. కానీ నీ నిజస్వరూపం ఏమిటి? వీటికన్నా భిన్నమైన వాడివి. ప్రకృతికి 3 గుణాలకి భిన్నమైన వాడు నువ్వు. నీ నిజస్వరూపం అది. అర్థమైందా? ఈ జ్ఞానంలో ఉండడమే నిజంగా పరమాత్మను చూడడం లేక తెలుసుకోవటం ఉండడం అనేది అర్థం వస్తుంది. సో ఆ విధంగా అన్ని పనులు కూడా ఇంద్రియములు ఇంద్రియార్థములు అనగా స్థూల ఇంద్రియములు, అదే కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు, వాటి యొక్క తన్మాత్రలు, ఇవి 3 గుణాలు కలిసి ఏర్పడుతున్నది ఎంత ప్రకృతి. దీనివలన జరిగే కర్మలతో నీకు సంబంధం నిజంగా లేదు. కేవలం అవి కదలడానికి చేయడానికి నీ యొక్క ప్రజ్ఞ ఆధారంగా ఉన్నది. అంత మాత్రం చేత అవి నువ్వు కాదు. ఏ విధంగా కరెంటు కెమెరా కాదో నువ్వు కాదు. కాబట్టి నీకు మామూలుగా ఊగిపోయే పరిస్థితి ఎందుకు రావాలి? రాకూడదు. జరుగుతుంది, జరగనే. నేను ఎప్పుడు విన్నాం. అర్థమైందా? ఈ కెమెరాతో చూస్తున్నాడు, ఇప్పుడు ఏదో రికార్డింగ్ జరుగుతుంది, అక్కడ ఎవడో ఏడుస్తున్న దాన్ని కెమెరా తిప్పాడు అనుకో, అది వేరే వెళ్ళిపోతుంది. కెమెరా పని కెమెరా చేస్తుంది. అంటే తిప్పేవాడిలో ఉంది తప్పు కదా. కాబట్టి పరమాత్మ ఇచ్చిన శక్తిని సద్వినియోగం చేస్తున్నాడా దుర్వినియోగం చేస్తున్నాడో ఈ మనిషిలో ఉంది. అంటే ప్రకృతి సంబంధమైన మనిషిలో ఉంది. కాబట్టి నువ్వు ప్రకృతికి భిన్నంగా ఉన్నావని జ్ఞానంతో ఎప్పుడు దాన్ని సద్వినియోగం చేద్దామనే ఉద్దేశంలోకి వెళ్ళినప్పుడు వాటిలో ఒక తప్పులు నువ్వు పట్టించుకో.
సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ప్రకృతి మనకి ఎదురుకుండా జరుగుతున్నట్టు అన్నీ కూడా ప్రకృతిలోనే జరుగుతున్నాయి. ఈ ప్రకృతిలో జరిగినప్పుడు వీటిని సాక్షిగా చూస్తున్నటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా ఈ కర్మలకు జరుగుతున్న అన్ని కర్మలకి ఏ విధంగానూ అంటుకోకుండా ఆయన అకర్తగా ఉంటున్నాడు. కాబట్టి నేను ఆయన యొక్క ప్రతినిధిని కనుక నాకు కూడా ఈ జరిగే కర్మలతో సంబంధం లేదు, నేను కూడా సాక్షిగా ఉంటాను. నేను ప్రకృతితో దూరిపోయి అది చేస్తున్న దానికల్లా నేను వెళ్ళిపోయి అయితే నేను నా జ్ఞానాన్ని వాడుకోవడం లేదు, అజ్ఞానిగా మిగిలిపోతున్నాను, గుడ్డివాడుగా మిగిలిపోతున్నాను. సో ఆత్మహంతకుడుగా మారిపోతున్నాను. ఎందుకని శరీరం పోగానే ఓ పెడబొబ్బలు పెట్టి ఏడుస్తున్నావు. ఏమిటి పోయింది అక్కడ? శరీరం పోయింది. చొక్కా చినిగిపోయినప్పుడల్లా అట్లాగే ఏడుస్తావా? ఏడవు కదా, ఇంకో చొక్కా వేసుకుంటావు. అర్థమైందా? అనుకోకుండా భర్తని బలవంత పెట్టి చీర కొనిపించుకుంటాం, అది వేరే సంగతి. సో అందువలన అది వచ్చినప్పుడు సంతోషం వస్తుంది, లేనప్పుడు సంతోషంగానే ఉండాలి, రెండిట్లోనూ సంతోషంగా ఉండాలి. సో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే ఈ కర్మలన్నీ కూడా ప్రకృతి ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏ విధంగా చెప్పినా కూడా, ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఆత్మకి కర్తృత్వం లేదు, అనగా చేసేటువంటి డూయర్షిప్ అంటాం, చేసేటువంటి కర్తృత్వం దానికి లేదు. కేవలం అది నిమిత్త మాత్రంగా ఒక సాక్షిభూతంగా నువ్వు చేసే పనులకు ఉంటున్నాయి. దాన్ని మంచిగా వాడతావా, తర్వాత చెడ్డగా వాడుకుంటావా, లేకపోతే పరమాత్మ స్వరూపం తెలుసుకోవడానికి వాడుకుంటావా అనేది నీ యొక్క ఇంద్రియాలు, ప్రకృతి స్వభావమైనటువంటి నీ గుణాలను బట్టి ఆధారపడి ఉంది తప్పితే ఆయనకి సంబంధం లేదు. ఈ జ్ఞానం తెలుసుకున్నవాడు ఎవడైతే ఉంటాడో, ఆ జ్ఞానం తెలుసుకోవడం అంటే ఏమిటంటే ఆత్మని అకర్తగా భావించడం అనేది ఎట్లా ఏర్పడుతుందంటే, ఆత్మ యొక్క తత్వం ఏమిటి అసలు యాక్చువల్గా? అది నిత్యము అంటే ఎల్లప్పుడూ ఉండేది, సత్యము అన్ని కాలాల్లో ఉండేది, తర్వాత శుద్ధమైనది, తర్వాత బుద్ధము అనగా విధి లేనటువంటిది, ముక్తము ముక్తి కలిగించేటువంటిది, అన్ని విధాల వికారరహితం. అది ఏ విధమైన వికారాలు దానికి లేవు, ఎలా ఉందో అలాగే ఉంటుంది. కథలక సట్టు వలి పడియుండు అని మా బట్టబయలు గురించి మనకు చెప్తారు. దాన్ని ఇదేమీ సంబంధం లేదు, ఏం జరుగుతున్నా దానికి ఏం సంబంధం లేదు, కానీ అన్నీ దాని యందే జరుగుతాయి. సో ఆ విధమైంది. కాబట్టి ఇక్కడ దాని యొక్క దగ్గరలో, దాని ప్రజెన్స్లో ప్రకృతికి చలనం వస్తుంది. ఇది ఉండటం వలన ప్రకృతికి చలనం వస్తుంది, కెమెరా పనిచేస్తుంది కరెంట్ ఉంటే. కాబట్టి కరెంటుకి కెమెరా పనిచేయడానికి సంబంధం లేదు, కరెంటు ఉండబట్టి కెమెరా పనిచేస్తుంది, కెమెరాకి వేరే ఉనికి లేదు. కాబట్టి నీవు కరెంటుగా ఉండడం నేర్చుకుంటే కెమెరా తీసే చిత్రాలతో నీకు సంబంధం లేదు. సో ఈ జ్ఞానంతో ఉండు నీవు ఎల్లప్పుడూ, అప్పుడు నువ్వు అకర్తగా మారిపోతావు. ఏ విధమైనటువంటి కర్తృత్వం రాదు. అంటే ఇది నేను చేశాను, ఇది నా వల్లనే అయింది అనుకోవటం వల్ల కదా నువ్వు అహంకారానికి లోనవుతున్నావు. ఆ విధంగా ఇంకొక జన్మకి మళ్ళీ కారణం అవుతున్నావు. అది లేకుండా నిర్వికారంగా ఉన్నావు నువ్వు. అయింది అవని ఇంద్రియాలు ఇంద్రియార్థాలు కలిసి చేసుకుంటున్నాయి, నాకు సంబంధం లేదు అనేటువంటి నిర్విచారంలో నువ్వు కూర్చోగలిగిన రోజున నువ్వు చేస్తున్న పనితో నీకు మమేకత్వం లేకపోవడం మూలంగా నువ్వు ఎప్పుడూ దానికన్నా అకర్తగా విడిగా ఉన్నావు. ఎందుకని మరి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. కృష్ణ పరమాత్మ, ఇప్పుడు ఈ భగవద్గీత చెప్పిన కృష్ణ పరమాత్మకే 8 మంది భార్యలు, అష్టమహిషులు ఉన్నారు, 8 మంది పట్టమహిషులు ఉన్నారు. ఇంతమంది భార్యలతో ఆయన సంసారం చేసినప్పటికీ, సంతానాన్ని కన్నప్పటికీ ఆయన అస్కలిత బ్రహ్మచారిగా, ఘోటక బ్రహ్మచారిగా ఆయన పేరు ఉన్నది. ఇదేమిటి అన్యాయం? సుఖ మహర్షి కలిగేటప్పుడు, జన్మించేటప్పుడు నాకు అస్కలిత బ్రహ్మచారి ముఖం కనపడితే కానీ నేను తల్లి యొక్క గర్భం నుంచి బయటికి రానున్నాడు ఆయన. అదొక కథ చెప్తారు. ఓకే, అలా అన్నప్పుడు అందరూ వెతుక్కుంటున్నారు. నారద మహర్షిని అడిగారు, నువ్వు ఘోటక బ్రహ్మచారిగా? అదే లాభం లేదు, నాకు ఎప్పుడో ఒక బలహీనత వచ్చింది అంటాడు. ఆంజనేయుడి దగ్గర పెడితే నేను కూడా అంత పర్ఫెక్ట్ అని చెప్పలేను, 99.9 ఉంది కానీ 0.1 మాత్రం నాకు అనుమానమే అన్నాడు. సో ఈ విధంగా అందరూ వెతుక్కుంటూ ఉండగా ఓ రోజున నారదుడికి ఎదురకుండా ఈయన కృష్ణుడు కనపడాడు. ఈయన లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నాడు నారదుడు. వెళ్ళిపోయి ఏమిటి అంత హడావుడిగా వెళ్తున్నావు, ఏమిటి సంగతి అంటే, బ్రహ్మచారి కావాలే, నీ సంగతి కాదు అని వెళ్ళిపోయింది. అదేంద్రా, నేను బ్రహ్మచారి నేను, నువ్వు ఇంత 8 మంది పెళ్ళాలను పెట్టుకుని నువ్వు బ్రహ్మచారి నా బొందా అంటాడు.
నీకెందుకురా ఏమిటంటే ఆడు ఎవడో పిల్లాడు పుడుతున్నాడు, వాడేమో బ్రహ్మచారి కనపడితే కానీ ముఖం చూస్తే కానీ బయటికి రానంటున్నాడు, తిప్పలు పడుతున్నాను, నేను వెతుక్కున్నాను, ఎక్కడ దొరకడం, 3 లోకాల్లో నాకు దొరకట్లేదని గోలపడ్డాడు. ఆ విధంగా గోలపడుతుంటే సరే అదే పరిస్థితి, పద నేను వస్తా పద అన్నాడు. వచ్చిన తర్వాత రేయ్ సుఖ నువ్వు బయటికి రా, నేను వచ్చానన్నాడు. అంతే, వాడు బయటకు వచ్చాడు, పెద్ద పిల్లవాడిగా అయిపోయాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, అంతే. మరి ఇప్పుడు ఈయన కృష్ణ పరమాత్మ కోటక బ్రహ్మచారి ఎట్ట అయ్యాడు? ఇదే రహస్యం. ఇక్కడ మనకు కావాల్సిన ఇదే సబ్జెక్ట్. సో 8 మంది భార్యలతో ఉన్నా ఆయన నేను చేస్తున్నాను, నేను సుఖిస్తున్నాను, నే భార్యతో సంసారం చేస్తున్నాను, నా వలన అయింది అని ఏనాడు అనుకోలే. ఇంద్రియములు ఇంద్రియార్థములతో జరుగుతున్నాయి, నేను ఎల్లప్పుడూ భిన్నంగానే ఉన్నాను, నాకు ఈ కర్తృత్వం లేదు, నేను దేనికి అంటుకోవటం లేదు. ఆ భావంలో ఆయన ఉన్నాడు కనుక ఆయన అస్ఖలిత బ్రహ్మచారిగా పేరుగాంచాడు, రుజువు అయింది, ఆ విధంగా ఉన్నాడు. అందుకని ఆయన మనందరికీ కూడా ఇంత అత్యంత ఉత్కృష్టమైనటువంటి భగవద్గీత మహాగ్రంథాన్ని, ఒక అమృతాన్ని మనకు అందించే అవకాశం వచ్చింది. ఆ ఆత్మ సాక్షాత్కారం ఆయన యందు పరిపూర్ణంగా ఉన్నది కనుక ఆయనే ఆత్మ అయి ఉన్నాడు కనుక మనందరికీ చెప్పడానికి సాధ్యమైంది. కాబట్టి ఆ విధంగా నువ్వు ప్రపంచంలో ప్రవర్తించేటప్పుడు జరుగుతున్న కార్యముల పట్ల ఏమాత్రం కర్తృత్వం లేకుండా నేను కర్తనని అనుకోకుండా నువ్వు ఉంటే గనక నీవు పరమాత్మ స్వరూపానివే. ఆ జ్ఞానం నీకు కలగడమే నువ్వు నిజంగా అంతర్దృష్టి ద్వారా చూడటం నేర్చుకున్నటువంటి ద్రష్టగా మారతావు. నీకు కలిగే ఫలితం ఏమిటి? పరమగతి. నువ్వు పరమాత్మ స్వరూపాన్ని పొందుతావు. మళ్ళా ఇంకోసారి ప్రకృతి జోల్లోకి నువ్వు రావు, మళ్ళీ పుట్టుకలు లేవు, చావులు లేవు. ఈ విధంగా ఉండే అవకాశం వస్తుందని చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్, ఒకవేళ ఈ విధంగా ఆత్మని అకర్త ఏమీ చేయట్లేదని అన్నాం కదా, ఇప్పుడు అలా అనుకుంటే మనకేమిటి, దాని యొక్క మహిమ ఏమిటి అనే విషయాన్ని తెలియడానికి మనకి ఆయన ఇప్పుడు చెప్తున్నాడు. అదేనండి చూడాల్సింది 30 యథాభూత ప్రకట, అదే కదా, రైట్. సరే, నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే ఆత్మని అకర్తగా తెలుసుకుని ఉంటున్నాడో వాడి యొక్క మహిమ ఎట్లాంటిది అనేది చెప్పడానికి మనకు ఇది చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకం, యదా, ఎప్పుడైతే, అంటే ఎప్పుడు వస్తుందండి నాకు ఈ ఆత్మజ్ఞానం, నేను ఎప్పుడు అవుతాను ఆత్మస్వరూపంగా కర్తృత్వం లేకుండా ఎప్పుడు ఉంటానంటే, నువ్వు ఏ క్షణంలో అయితే ఆ జ్ఞానాన్ని పొందుతావో ఆ క్షణంలో నువ్వు పరమాత్మ అయిపోతున్నావు అంటున్నావు. అంటే గురుగారు ఇప్పుడు 6 నెలలు ప్రొబేషన్, నాకు 6 నెలలు అయితే కానీ నాకు ప్రమోషన్ ఇవ్వరా అని అడగక్కర్లా. నువ్వు ఏ క్షణానైతే నీకు ఆ జ్ఞానం వచ్చిందో ఆ క్షణం నుంచి నువ్వు పరమాత్మ అయిపోయావు. అంటే నువ్వు ఆత్మస్వరూపంలో అనుభూతం చెంది నువ్వు దానిలో లయించిపోవడం జరిగిపోయిందనమాట. అది చెప్తున్నాడు ఇక్కడ. యదా, ఎప్పుడైతే అనగా ఏ క్షణమునందు భూత, వేరువేరుగా పృథగ్భావం గోచరించుతున్న ప్రాణులన్నీయు ఏకస్థం, ఒకే పరమాత్మయందు స్థితమైన వానినిగా చ, మరియు తత ఏవ, ఆ పరమాత్మ నుండియే విస్తరించుతున్న వానిగా అనుపశ్యతి, ఈ పురుషుడు చూచుతున్నాడు. తదా, ఆ క్షణమునందే అతడు బ్రహ్మ సచ్చిదానంద ఘన బ్రహ్మను సంపద్యతే, పొందుతున్నాడు. చూసుకోండి, ఇన్స్టంటేనియస్ అన్నాడు. ఏ క్షణంలో అయితే నీవు ఈ వేరువేరుగా కనపడుతున్న ప్రాణులన్నిటిలోనూ ఒకే పరమాత్మ ఉన్నాడనే జ్ఞానం తెలుసుకుని, తర్వాత అవన్నీ కూడా పరమాత్మలోంచే వచ్చాయని, అంటే 2 డిఫరెంట్గా చెప్తున్నాడు. అంటే మన దాన్ని ఏమనాలి అంటే వ్యతిరేక అర్థం వచ్చేటట్టుగా చెప్తున్నాడు భిన్న స్వరూపంలో. ఎట్లా? ముందు అన్ని ప్రాణుల్లోనూ పరమాత్మ స్థితమై ఉన్నాడని, తర్వాత అవన్నీ పరమాత్మలోంచే వచ్చినాయని. అంటే అర్థం ఏమిటి? ఆ ప్రాణులన్నీ ఒకే పరమాత్మ యందు స్థితమై ఉన్నాయని చెప్పడంలో అర్థం ఏంటంటే మనందరిలోనూ ఆయన స్థితమై ఉన్నాడు కదా. తర్వాత మనందరం ఆయనలో స్థితమై ఉన్నాం. రెండోది, పరమాత్మ నుండే ఇది విస్తరిస్తోంది. అంటే ఆయన విస్తరించింది ఎంత దూరం ఉందంటే ఈ ఇన్ని ప్రాణులు అందులోనే ఉండిపోయింది. సో ఈ 2 విషయాలు తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆ క్షణంలోనే పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు. ఇంకా ఆలస్యం అనేది లేదు.
సో చూడటము చేయటము ఇవన్నీ వచ్చినాయి. వచ్చిన తర్వాత నీకు తెలియవలసినటువంటి ఆఖరి పరీక్ష, ఆఖరి జ్ఞానం ఏమిటంటే ఇంతమందిగా ఇప్పుడు మీరు ఇంతమంది కూర్చున్నారు, ఇంతమంది విడివిడిగా కనబడుతున్నప్పటికీ ఈ అందరిలోనూ ఉన్నటువంటి పరమాత్మ ఒకడే అనే జ్ఞానం కలగటం మొదటిది. తర్వాత రెండోది, ఈ ఇన్ని ప్రాణులు కూడా ఆ పరమాత్మలోంచే వచ్చాయి అని తెలుసుకోవటం. అంతే కదా మరి. అంటే విశ్వవ్యాపితమైనటువంటి పరమాత్మ మనందరిలో కూడా ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాము అనేటువంటి జ్ఞానం ఎవడికి ఏ క్షణానైతే కలుగుతుందో ఆ క్షణాన వాడు సచ్చిదానందఘరం పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు. ఇందులో అనుమానం లేదని చెప్పడం జరుగుతోంది. ఏమిటయా అంటే చూడండి, ఒకే పరమాత్మ యందు వేరువేరుగా ఈ జగత్తంతా కూడా కల్పింపబడింది. అంటే ఇంతమంది మనుషులు, 84 లక్షల జీవరాశులు ఉన్నాయిరా. ఈ 84 లక్షల జీవరాశులు భిన్నంగా ఉన్నాయా లేవా? ఒక జీవి ఉన్నట్టుగా ఒక ప్రాణి లేదు, అన్నీ విడివిడిగా ఉన్నాయి. కానీ అన్నిటి యందు పరమాత్మ ఉన్నాడు, స్థితమై ఉన్నాడు. కావున ఈ కనబడేటువంటి వేరు రూపాలన్నీ నిజమైనవి కావు, కేవలం శరీరం కదా తేడా. ఆ శరీరం లోపల ఉన్న వస్తువు ఏదైతుందో అది ఆయన అయి ఉన్నాడు. కాబట్టి అవి దేనియందు కల్పింపబడినాయో అట్టి ఆత్మే సత్యమైనది. అంటే కరెంటు సత్యం, మైకు, కెమెరా ఇవన్నీ కూడా కల్పితాలు. తర్వాత అట్టి ఆత్మే అది సత్యమైంది కాబట్టి కరెంటు సత్యం, ఇవన్నీ కల్పితమైనవి. ఇవన్నీ పనిచేస్తున్నాయంటే కరెంటు ఉంటేనే తనిస్తున్నాయి. కాబట్టి అసలు వీటన్నిటికీ ఒక మూలశక్తి ఎక్కడుందంటే కరెంట్లో ఉంది. అలాగే మనందరిలోనూ ఎక్కడుంది? పరమాత్మలో ఉంది. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. మనమందరం అసలు ఎక్కడున్నాం? విశ్వవ్యాపితమైనటువంటి పరమాత్మలోనే మనం ఉన్నాం. ఈ రహస్యం తెలుసుకున్న వాడికి అదే క్షణంలో వాడికి మోక్షం, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని. బ్రహ్మ సంపద్యతే తదా. మనుజుడు మోక్షాన్ని ఎప్పుడు పొందుతాడు? అయ్యా టైం ఎప్పుడు? నేను ఎంతకాలం చేయాలండి? ఆశ్రమానికి వచ్చి రారా, నీకు బ్రహ్మజ్ఞానం నేర్పుతా అంటే ఎంతకాలం చేస్తే వస్తుందండి అంటే ఏ క్షణాన్ని నీకు ఈ జ్ఞానం కలుగుతుందో ఆ క్షణాన్ని వస్తుంది. అది నువ్వు ఎంత తొందరగా సంపాదిస్తే అంత తొందరగా వస్తుంది. దీనికి ఎవరు కొలమానం పెట్టలేరు, నీ ప్రయత్నమే మూల కారణం. సో ఆ విధంగా దీనికి ఒక నిర్దిష్ట సమయం అనేది లేదు, ఏ సుముహూర్తం అనేది ఏమీ లేవు. నీవు ఒకటే ఒక పాయింట్, భిన్న రూపాలతో కనబడుతున్నటువంటి జగత్తును ఒకే రూపమైనటువంటి పరమాత్మలో కల్పింపబడి ఉన్నదని తెలుసుకోవడం. తర్వాత అవన్నీ కూడా పరమాత్మ నుంచే వచ్చినాయని తెలుసుకోవటం. ఈ రెండు కనుక జరిగితే ఆ ముహూర్తంలోనే నీకు బ్రహ్మపదం ఖాయం అని చెప్తున్నాడు. తర్వాత కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అనేకత్వాన్ని చూడడం, అంటే ఇందరు విడివిడిగా ఉన్నారని చూడటం మనకు బంధకము కారణము. ఎందుకని? విడివిడిగా చూస్తున్నంతసేపు వాళ్ళ గురించి మనకు విడివిడైనటువంటి అభిప్రాయాలు వస్తాయి, అవునా కదా? విడివిడిగా చూస్తున్నంతసేపు ఒక్కొక్క వ్యక్తిని గురించి ఒక్కొక్క విధమైన అభిప్రాయం మనకు ఏర్పడుతుంటుంది. కాదు, అందరిలోనూ ఒకటే ఉన్నది అని అనుకున్నాం అనుకో, అప్పుడు తేడా లేదు. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. ఎట్లా అంటే, సపోజ్ బంగారు నగలు ఉన్నాయి. ఒక ఆవిడ గొలుసు వేసుకుంటుంది, ఒక ఆవిడ ముక్కుకు పెట్టుకుంటుంది, ఒక ఆవిడ చెవులకు పెట్టుకుంటుంది, ఒక ఆవిడ మెళ్ళలో గొలుసు వేసుకుంటుంది, ఒక ఆవిడ గాజులు వేసుకుంటుంది, ఒక ఆవిడ మరీ డబ్బున్నవాడైతే వడ్డాణం వేసుకుంటుంది. ఓకే, ఇవన్నీ వేసుకున్నాయి, బాగానే ఉంది. నువ్వు ఎంతసేపు వెళ్ళి చూసినప్పుడు అబ్బా వడ్డాణం చాలా బాగుంది అక్క అని నువ్వు వెళ్ళి పొగుడుతూ ఉంటావు. కానీ నీ మెళ్ళలో ఉన్న బంగారు గొలుసు కూడా అదే బంగారంతో చేయబడిందని, ఆవిడ వేసుకున్న వడ్డాణం కూడా అదే బంగారంతో చేయబడిందని ఆ దృష్టితో ఎప్పుడైనా చూసావా? ఆవిడ దగ్గర కిలో ఉంది, నీ దగ్గర 100 గ్రాములు ఉంది, అంతే తేడా. ఆ దృష్టితో ఎప్పుడైనా చూసావా? చూడటల్లా, అవునా కాదా? సో ఇక్కడ ఆయన చెప్పేది ఏమిటంటే, ఈ భిన్నంగా చూడకండిరా, ఆధారం ఏది ఉందో అది చూడండి. ఆధారం ఏమిటి? బంగారం. వస్తువులన్నీ నువ్వు కల్పించినవి, అదే బంగారాన్ని రూపాంతరం వికారం చేసి నువ్వు రూపాలు మార్పించుకుని చేసుకుంటున్నావు, కానీ దాని ఆధారం అయింది అది. అలాగే ఇంకో ఉదాహరణ, మట్టి కుండలు తయారు చేయొచ్చు, ప్రమిదలు చేయొచ్చు, ముంతలు చేయొచ్చు, మూకుళ్ళు చేయొచ్చు.
ఎన్నన్నా చేయొచ్చు, అదే మట్టి. ఇన్ని రూపాలుగా చెందుతున్నటువంటి మట్టి మాత్రం ఒకటే. సో నువ్వు మూకుడు ముంతా చూడటం మానేసి మట్టిని చూడటం నేర్చుకున్న రోజున నువ్వు పరమాత్మ స్వరూపం, నీ జ్ఞానం వచ్చినట్టు. నువ్వు అప్పుడు బ్రహ్మజ్ఞానం అయిపోయావు. కాబట్టి మూకుడు మంచిది, కుండ మంచిది కాదు, పగిలిపోతుంది, ప్రమిద అయితే ఇంకా మంచిది, తొందరగా పగలదు, ఈ భావంలోకి ఎందుకు వస్తావు? విభిన్నమైనటువంటి ఆలోచనలోకి రాకూడదు. అన్నీ సృష్టి జరిగింది, భిన్నంగా కనబడుతున్నవి, ఇవన్నీ ఒకటే, మట్టితో చేయబడినవి అనేటువంటి జ్ఞానంతో ఉండడం. కాబట్టి భిన్నత్వాన్ని చూడడం అనేది బంధత్వం, అనగా నిన్ను బంధిస్తాయి. భిన్నత్వం మామూలుగా భిన్నత్వం ఎందుకని చెప్పాను కదా, దివ్య మంచి అమ్మాయి, సత్యనారాయణ చెడ్డవాడు. ఈ భిన్నత్వంలో చూడడం వల్ల కదా నాకు వచ్చింది ఈ అభిప్రాయం. సో ఈ విధంగా చూడటం తప్పు. ఇద్దరూ పరమాత్మ స్వరూపాలే. అయితే వాళ్ళలో ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం వలన వాళ్ళ ప్రవర్తనలో మార్పు కనపడుతుంది. అది చూసి నువ్వు వాడిని నిర్ణయం చేయకు. ఎందుకని? అది బయట వాడితో ఉన్నటువంటి ప్రకృతితో, వాడి గుణాలతో సంయోగం వలన ఆ ప్రవర్తనలో తేడా నీకు కనబడుతుంది. కాబట్టి ఆ ప్రవర్తన కాసేపు పక్కకు పెట్టు. ఉన్నటువంటి నిజస్వరూపం ఏదైతే ఉందో ఆమెలో ఉన్నటువంటి బ్రహ్మవస్తువు దాన్ని చూడు. సో నువ్వు ప్రవర్తన కావాలనుకున్నావు, తప్పుగా పెడుతున్నావు అనిపిస్తోంది, దాని ప్రయత్నం సెట్ చేసి సరైన మార్గంలో పెడతానికి ప్రయత్నం చేయి. అది సజావాయంగా అర్థం చేసుకున్న వాళ్ళకైతే కోపం రాదు, లేని వాళ్ళకి నువ్వు సరిదిద్దగానే కోపం వస్తుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏమిటి, నువ్వు ఈ ప్రకృతిలో కనబడుతున్న వాటిని విడివిడిగా చూస్తున్నంతకాలం నీకు ప్రకృతి దృష్టి పోలేదు. అన్నిట్లోనూ ఉన్నటువంటి సద్వస్తు ఏదైతుందో దాన్ని చూడటం అలవాటు చేసుకున్నప్పుడు నీకు వికార మనోకార వ్యవహారాలు, తర్వాత అదేమిటి ప్రేమ అభిమానాలు, ద్వేషము రాగము ఇవన్నీ ఏమీ రావు. సో ఆ విధంగా ఉండటమే అది మోక్ష లక్షణానికి గుర్తు. ఎందుకని అందుకు దానికి ఉదాహరణ చూద్దాం. ఏ విధంగా? ఇప్పుడు పరమాత్మ అందరిలో ఉన్నాడు కదండి. నువ్వు చెడ్డ పనులు చేస్తోంది ఆవిడ చెడ్డ పనులు చేస్తున్నా ఆయన ఏమైనా ఆపుతున్నాడు ఆవిడ్ని? బయట కూర్చున్న మేము చెప్తున్నాం అలా వద్దమ్మా ఇలా ఉండని చెప్పేసి అవి వదిలేసేయి. పరమాత్మ లోపల ఉన్న పరమాత్మ ఏమైనా చెప్తున్నాడా? చెప్పటాలా? నువ్వు చాలా బ్రహ్మాండంగా సేవ చేస్తున్నావు. అది ఆ విధంగా మా కనకయ్య గారు బ్రహ్మాండంగా ఆశ్రమానికి సేవ చేస్తున్నాడు. వీళ్ళకి ఇలా చేయమని ఆయన ఏమైనా చెప్పాడా? చెప్పలా. నీకు పూర్వజన్మలో ఉన్న సంస్కారాన్ని బట్టి నువ్వు ఆశ్రమానికి సేవ చేయాలని నీ యొక్క బాధ్యతగా అనుకుని నువ్వు పరమాత్మ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టినప్పుడు నువ్వు అటువంటి మంచి పనులు చేస్తున్నావు. సో దీనికి ఆయన నీకేం చెప్పటల్లా. ఏం చెప్తున్నాడా? చెప్పటల్లా. అర్థమైందా? కాబట్టి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తున్నాడంటే వాడి యొక్క ప్రకృతి జన్నితమైనటువంటి గుణముల యొక్క ప్రభావం తప్ప వాడి తప్పు కాదు అది. అర్థమైందా? మందు తాగకముందు నువ్వు చాలా మంచివాడివి రాయ్యా. మందు కొట్టిన తర్వాత నీలో దాచుకున్నటువంటి రహస్యాలన్నీ బయటకు వస్తాయి. నీ మీద ఇద్దరు కలిసి పెడతారు మందు తాగడానికి. తాగిన తర్వాత 2 పెగ్గులు అయిన తర్వాత నువ్వెంత దొంగ వెధవో వాడు తిట్టడం మొదలెడతాడు. నిజం. అందుకని నిజం తెలుసుకోవాలంటే మందు కొట్టించాలి. విపరీతంగా వాడి మనసులో దాచుకున్నవన్నీ బయటకు వస్తాయి. అర్థమైందా? సో ఆ విధంగా ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అంటే నువ్వు వాడి ప్రకృతి సంబంధమైనటువంటి గుణాలని పట్టించుకోకు. వాడిలో ఉన్న అసలు వస్తువు ఏదో అది తెలుసుకో. అది నువ్వు తెలుసుకున్నప్పుడు అది నీ యందు ఉంది, వాడి యందు ఉంది. మనందరం కూడా దానిలోనే ఉన్నాం. ఈ జ్ఞానం కలిగితే నీ మోక్షం ఆటోమేటిక్గా వచ్చేసింది. పోవయ్యా, ఇంకేం లేదు. ఎప్పుడు బ్రహ్మాన్ని పొందుతావంటే ఎప్పుడు భిన్న రూపాలతో ఉన్న ప్రపంచాన్ని ఒక్క పరమాత్మ యందు ఉన్నాడని చూస్తున్నావు, దాని నుండి ఇవన్నీ వస్తున్నాయని తెలుసుకుందో నీకు అప్పటికే బ్రహ్మజ్ఞానం వచ్చింది అని చెప్పేశాడు. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోऽధ్యాయः.
ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.